దృఢ రాజ్యాంగపు నీడలో భారతదేశ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేలా చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్మరణీయుడని ఇంద్రేశం గ్రామ మాజీ సర్పంచ్ పండి హరిశంకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంద్రేశం గ్రామంలో స్థానిక నేత బండి హరిశంకర్ ఆధ్వర్యంలో శివాజీ చౌరస్తా వద్ద గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో దృఢమైన రాజ్యాంగాన్ని రచించి అమలు చేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కే దక్కుతుందని అన్నారు. అట్టడుగుల వర్గాలు అభివృద్ధి, ఓటు హక్కు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తితోనే కొనసాగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ఇటు చూడనా కొట్టేసిండు కొట్టిండు తీసిండు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పలు కాలనీలల్లో జెండావిష్కరణ ప్రోగ్రాంలు నిర్వహించుకొని ఇక్కడ శివాజీ చౌరస్తా వద్ద జెండావిష్కరణ గావించడం జరిగింది. అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంబేద్కర్ గారు రచించినటువంటి ఏదైతే రాజ్యాంగం అమలు కాబట్ట రోజు కాబట్టి ఈరోజు అందుకే మనం అంత ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ అంబేద్కర్ దయ వల్లనే ఈరోజు ప్రతి ఒక్కరికి భూమి మీద మనం తిరగలుగుతున్నాము, అనగలుగుతున్నాము. అందరికీ ఎప్పుడు రుణపడి ఉండాలి అంబేద్కర్ గారికి. గణతంత్ర దినోత్సవం